హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ అండి. వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. లేవగానే నేను గోరువెచ్చటి వాటర్ తాగుతాను. డైలీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది. తర్వాత ఆకుకూర కడిగి పొయ్యి మీద వేసాను. పొన్నగంటి కూర అండి. తర్వాత మెంతుకూర కూడా కడిగి పొయ్యి మీద వేసాను. పొన్నగంటి కూర కోసం, మెంతుకూర జ్యూస్ కోసం డైలీ నేను లేవగానే మెంతుకూర జ్యూస్ నా నా రోజులో ఒక భాగం. అది మిక్సీకి వేసి ఇడ్లీ చేస్తున్నానండి. ఈరోజు ఇడ్లీ పాత్రలకి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ పెట్టేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. దయచేసి ఇడ్లీ పాత్రలకు నూనె పెట్టేసి పిండి కలిపి ఇడ్లీ ప్లేట్లలో వేస్తున్నానండి. దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ అండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. ఇడ్లీ పాత్రలో అన్నీ సెట్ చేసి పెట్టేశాను. ఒక చిన్న టిప్ అండి, ఇడ్లీ పాత్రలు ఇలా హోల్స్ ఉన్న సైడ్ ఒకటి, ప్లెయిన్ సైడ్ ఒకటి ఇట్లా సెట్ చేసేటప్పుడు పెడితే ఏంటంటే ఆవిరి రూపకంగా ఇడ్లీ పొంగినప్పుడు ఒక ప్లేట్కి ఒక ప్లేట్ అతుక్కోదు. అలా అన్నమాట. నేను పెద్ద మంటనే పెట్టేస్తాను. తర్వాత కడాయి పెట్టేసి పల్లీలు వేయించుతున్నాను చట్నీ కోసం. టైం ఉంటే చిన్న మంట మీద కూడా వేయించుకోవచ్చు. నాకు ఉదయం పూట చాలా హడావిడి, పిల్లలు స్కూలు ఆఫీస్ కాబట్టి పెద్ద మంట పెట్టి వేయించుతున్నాను. నాకు అలవాటు అయిపోయింది అలా. చట్నీ అలా కూడా మంచిగానే వస్తుంది. పల్లీలు వేయించుతున్నాను. పల్లీలు వేయించుకుంటూ పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. ఒక పక్క పల్లీలు వేగినట్టున్నాయండి. ఒక ప్లేట్లోకి వేసాను. తర్వాత పొయ్యి మీద మళ్ళీ అదే పెనంలో పచ్చిమిర్చి కట్ చేసాను చెప్పాను కదా, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుతున్నాను. అది కూడా పెద్ద మంటే పెట్టి, టైం ఉంటే చెప్పాను కదండి ఇలాక నేను చెప్పినట్టే చిన్న మంట మీద వేయించుకోవచ్చు. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల పేరెంట్స్ గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. అయ్యేటప్పుడు హడావిడి పచ్చిమిర్చి అయితే వేగింది. అదే ప్లేట్లో వేసాను. అవి పక్కన పెట్టి చల్లారేలోపు మెంతుకూర ఇల్లాక చెప్పానుగా, అది జ్యూస్ చేసుకొని గ్లాస్లో పోసాను. అది తాగుకుంటూ కొంచెం తాగుకుంటూ ఆనియన్స్ కట్ చేశాను. పొయ్యి మీద కూడా వేసేసాను. ఈరోజైతే బీరకాయ కర్రీ పొయ్యి మీద వేసి తాలింపు వేసి కుక్కర్ కూడా పెట్టేసాను. కుక్కర్ విజిల్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. కర్రీ కూడా అయిపోయిందండి. ఈలోపు పచ్చిమిరపకాయలు అయితే పల్లీలు పచ్చిమిరపకాయలు చల్లారాయి. దాన్ని పల్లీలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేయాలండి. దాన్ని మిక్సీకి వేసి చట్నీ కూడా చేశాను. రాత్రి నానబెట్టిన బాదం పప్పులను పొట్టు తీసి ఇద్దరికి చెరో బౌల్లో వేసి పెట్టాను. పిల్లలకి ఇచ్చేసాను కూడా. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ మార్నింగ్ వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ తర్వాతే ఏదైనా టీవీ చూసుకుంటూ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నారు. కొంచెం ముందు లేస్తే ఏంటంటే ఇలా టీవీ చూసుకుంటూ ఉండే టైం ఉంటుంది. హడావిడి అయితే అది ఉండదు. ఏమంటే వాళ్ళు తింటుంటే నేను వచ్చి రైస్ అయిందా అని చూసి రైస్ అయింది, బాక్స్ కలపాలని అదే కుక్కర్లో కూర ఊడ్చిపెట్టి ఇదే కుక్కర్లో చేయి పెట్టకుండా జెమ్స్ అవి అది ఇది పట్టుకుంటాం కాబట్టి ఉంటాయి కాబట్టి బాక్స్ గంటతోటి కలిపి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు తినేలోపు లంచ్ బాక్స్లో రైస్ కూడా పెట్టేశాను. పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈలోపు ఇడ్లీ అయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇడ్లీ. చూడ్డానికి అవి తీసి ప్లేట్లో వేసాను. సాఫ్ట్గా ఎలా వచ్చాయో సాఫ్ట్గా ఉంటాయండి. దాని మెజర్మెంట్స్ కూడా వచ్చే వీడియోలో చెప్తాను. చూసారా ఎంత సాఫ్ట్ హల్వా లాగా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తిన్నారు. ఈలోపు ఇడ్లీ కూడా పెట్టేశాను. పిల్లలకి రైనీ సీజన్ కదా, హాట్ వాటర్ బాటిళ్ళలో పెట్టి ఇచ్చేస్తున్నాను. వాటర్ పోసేసి పిల్లలకి ఇక బాడీ లోషన్ పౌడర్ అవి పెట్టాలనేసి పెడుతున్నాను. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారు. బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. బట్టలు మిషన్లో వేసాను. మా హౌస్ హెల్పర్ వచ్చేసింది. హౌస్ అంతా వాళ్ళు వెళ్ళేసి పని చేసుకునేసరికి ఇల్లు ఇలా ఉంటుందండి. మార్నింగ్ ఎక్కడిదక్కడ ఉన్న ఇల్లు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా పని అంతా అయిపోయాక మళ్ళీ నాకు యథావిధిగా ఇలా నీట్గా ఉండాలి. ఏమంటే ఇక లంచ్ చేసేసాను. 1:30కి బీరకాయ కర్రీ, చిప్స్, నల్ల కారం ఇంట్లో ఉంది. హెవీ లంచ్ ఎందుకో తినాలనిపించింది ఈరోజు, అందుకు కొంచెం హెవీగానే తిన్నాను. నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే ఇవి ఏంటి అనేది అర్థమవుతాయండి. నిన్న మేము
పాపకు చెవులు కుట్టించి మార్ట్కి వెళ్ళామని చెప్పాను. చూడకపోతే నిన్నటి వీడియో చూడండి. అప్పుడు బెల్లం, ఇక ఇంట్లో కావాల్సిన ధనియాలు, దాల్చిన చెక్క అవన్నీ తెచ్చాను. ధనియాల పొడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం లేదు, పొయ్యి మీద కడాయి పెట్టి ధనియాలు ఫస్ట్ చిన్న మంట మీద, టైం ఉంది కాబట్టి ఇప్పుడు చిన్న మంట మీద అండి. ఉదయం పూట నాకు టైం ఉండదు, అందుకు దాంట్లోకి బిర్యానీ ఆకు, జాపత్రి, మరాఠీ మొగ్గ, గసగసాలు, సాజీరా, ఇలాచి పొడి సపరేట్గా వేయాలి. నా దగ్గర ఉంది, లేకుంటే ఇలాచి కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం దోరగా వేగాక మనకి తెలిసిపోద్ది, అవి వేగినప్పుడు చూపిస్తాను. అవి కూడా ఇవే ఇవి వేసేయాలి. ఇక అయిపోయినాయి అన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాగ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అవన్నీ వేసేసి ఒక్క 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఆ సెగ వీటికి తగిలినట్టు. ఎక్కువ చేస్తే మాడి టేస్ట్ ఉండదు, ఫ్లేవర్ పోద్ది. అందుకు ధనియాల పొడి కూడా చెప్పాలా అంటే తెలిసిన వాళ్ళకు ఓకే అండి, తెలియని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఒక టిప్ లాగా కదా, నా నుంచి ఉపయోగపడుతుంది కదా, అందుకు. అది వేగిందండి, ఇక బంద్ చేసే, స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను. చిన్న మంట మీద పెట్టాను, బంద్ చేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూస్తున్నారు కదా, అలా అలా తెలుస్తుందండి మనకి వేగింది, పర్ఫెక్ట్లీ డన్ అనేసి. ఇంకా బయటికి వచ్చి, రైనీ సీజన్ కదా, ఎప్పుడు వర్షం పడేది తెలియదు, బట్టలు తీసుకొద్దాము అనేసి, అన్నం తినగానే నాకు 1 గంట సేపు నడిచే అలవాటు ఉంటుంది. ఇక బట్టలు తీసుకొద్దామని బయటకు వచ్చాను. లిఫ్ట్ వస్తున్నాను, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మా ఫ్లోర్కి వచ్చేగానే ఇక పైకి ఎక్కి బట్టలు తీసుకొని రావాలి. మీలో ఎంతమందికి ఉందండి నాలా ఇలా అన్నం తినగానే నడిచే అలవాటు? చాలామంది ఉంటారు కదా. పైకి అయితే వచ్చాను. బట్టలు చూసారా, ఎండే ఉంది కానీ చాలా గాలి ఉంది, దానికి అన్ని మెలికలు పడి అలా ఉన్నాయి. దానివల్ల బట్టలు కూడా ఆరలేదండి. ఒక 2-3 అయితే ఆరలేదు. అసలుకే ఆరకుంటుంటే కష్టం కదా అని తీసుకొచ్చి మడతేసాను. కొన్ని ఆరని వరకు బయట ఆరేసాను. అంటే మాకు ఇంట్లో రాడ్ టైప్ ఉంటుందండి, దాని మీద ఆరేసాను. ఈలోపు ముందుగా చెప్పాను కదా, బట్టలు తీసుకొచ్చేలోపు ఇది కూడా చల్లారింది. వాటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, బాగుంటుంది. మెత్తగా చేసుకుంటే అంత మనం కర్రీలో వేసినప్పుడు కొంచెం కూడా పలుకు అనేది మనకు తెలియదు. అదే చూపిస్తున్నాను. నేను 2-3 టైమ్స్ మిక్సీలో వేసానండి, చిన్న మిక్సీ గిన్నె కాబట్టి. అంతా కలిపి మళ్ళీ మొత్తం మూకుల్లో వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను, మంచిగా సరిపోతుంది అనేసి. ఈరోజు మధ్యాహ్నం బయటికి వెళ్ళేది ఉందండి, పిల్లలకి స్కూల్లో ఫీజు అవన్నీ మాట్లాడే పని ఉంది అనేసి ఈయన ఆఫీస్ నుంచి కొంచెం ఎర్లీగా వచ్చారు. బయటికి వెళ్ళి పిల్లల స్కూల్ కోసం రోడ్డు నుంచి వెళ్తుంటే అలా చిన్న వ్యూ, మీరు ఎంజాయ్ చేస్తారు, వ్యూని చూస్తారు. ఇక్కడ మా ఊరు అవన్నీ ఎలా ఉన్నాయో కూడా కొంచెం అర్థమైపోద్ది కదా. అంతటా ఒకటే కానీ ఊరిని బట్టి ఉంటాయి కదా, అలా అని కొంచెం వీడియో తీశాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్. నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని కొట్టండి ఫ్రెండ్స్. పిల్లల స్కూల్కి అయితే వచ్చాము. ఇంకా పిల్లలు చూశారు కదా, ఆడుకుంటున్నారు. విష్ణు ఆడుకుంటుంది, అదేందో హైట్ పెరగడానికని వాళ్ళ డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇక వాడేమో జంపింగ్ అని చూశారు కదా బాబు, వాడేమో ఇక ఆట, మమ్మీ కొద్దిసేపు ఉందాం అనేసి, ఇంటి ఆడుకుందాం అనేసి రాలేదు. కొద్దిసేపు ఆడిపించాము. నేనేంటంటే రాగానే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళే పని ఉంది, రండిరా అంటే ఇక పిల్లల గురించి మీకు తెలిసిందే కదా, ఇక ఒక పంగిన రాకుంటే 5 మినిట్స్ మమ్మీ అని, స్లైడ్ అని, రౌండ్ అని, హైట్ గేమ్ అని బాగా ఆడారు. ఇక పిలిచి ఎంతకి వచ్చారు. ఇక స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నాం. మా పాప ముచ్చట్లు ఏదో పెడుతూనే ఉంది. స్కూల్ బయట వ్యూ అండి, కొంచెం చూస్తారని. మా పాప స్కూల్లో ఫీజు మాట్లాడారా, బుక్స్ మాట్లాడారా అవన్నీ అని అడుగుతూనే ఉంది. అలా అయితే అయిందండి. ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వచ్చేసాము. వచ్చాక అనుకున్నామండి, చాలా మంచి పని చేసాం. పిల్లల మాటని ఇంకొక 5 మినిట్స్ ఉంటే, చెప్పాను కదండి రైనీ సీజన్ కదా, మేము అలా ఇంట్లోకి వచ్చామో లేదో, వచ్చి బీభత్సమైన వర్షం, గాలి అవన్నీ వచ్చింది. మంచిది అనుకున్నాం. ఇక పిల్లల కోసం అని రోజు సాయంత్రం మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పిల్లలకి బీట్రూట్, క్యారెట్, కీర ఈ సలాడ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే.
రాగానే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తాను. ఆ వాటర్ తాగి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కూర్చుని లోపు నేను ఇక వాళ్ళు కూర్చుంటే నేను ఇక ఏదైనా ఇంట్లో పని చేసుకుంటాను. తర్వాత ఇక 20 మినిట్స్కి బీట్రూట్ క్యారెట్ పీల్ తీసి పెట్టాను అని చెప్పాను కదండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి, చేస్తే చాలా మంచిది. ఇంకా బీట్రూట్ అయితే కట్ చేసుకున్నాను. బీట్రూట్ క్యారెట్ రెండు ఎంత అలవాటు చేస్తే వాళ్ళ ఫ్యూచర్కి చాలా మంచిదండి. ఎందుకంటే హెల్దీ ఫుడ్ వల్ల అన్ని ప్రాఫిట్సే ఉన్నాయి కానీ వేరేదేం లేదు. మా పిల్లలు కొంతమంది అంటారు మా పిల్లలు తినరు అని. ఎందుకు తినరండి? మనమే వాళ్ళకంటే ఫస్ట్ పిల్లలు తినరు అంటే మా మమ్మీ వాళ్ళే అంటున్నారు కదా అనేసి వాళ్ళు అసలే తినకుండా అవుతారు. వాళ్ళ ముందు ప్రోత్సహించేటట్టు మాట్లాడాలి. ఇక క్యారెట్ పీసెస్ బీట్రూట్ పీసెస్ అయితే కట్ చేశాను, పిల్లలకు కూడా ఇచ్చేసాను. మా పిల్లలకు అలవాటు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏం లేదు. మా బాబు వీడియో తీస్తుంటే ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఇచ్చారో, అలాగే ఫన్నీగా చేస్తుంటారు. వాళ్ళకి అలవాటే కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ స్నాక్స్ని తింటున్నారు టీవీలో కార్టూన్ చూస్తూ. నేను ఇక నైట్ చపాతీ కోసం గోధుమ పిండి కలిపాను, సాల్ట్ కొంచెం వేసి వాటర్ వేసి ఇంకా ఆట మామూలుగా అందరు కలిపినట్టే, కానీ సాఫ్ట్గా కొంచెం పిండి అనేది సాఫ్ట్గా కలిపితే ఏంటంటే చపాతీలు బాగా మంచిగా మెత్తగా పొంగినట్టు అలా వస్తాయి. చూపించాను కదా, అట్లా వేలు పెడితే సాఫ్ట్గా అట్లా కొంచెం దిగినట్టు ఉండాలి, అప్పుడు మంచిగా వస్తాయి చపాతీలు. వాళ్ళు బీట్రూట్ క్యారెట్ అయితే అయిపోయింది. ఇక నేను చెప్పాను కదా బీట్రూట్ క్యారెట్ కీరా కంపల్సరీ అని, కీరా పీల్ చేస్తున్నాను. నేను ఇలా చెప్పడం వల్ల ఎంతో కొంతమంది కొంచెం అన్న యూజ్ అవుద్ది కదా. వాళ్ళ పిల్లలు చూడండి, ఈ వీడియో చూపించడం వల్ల వాళ్ళ పిల్లలు చూసారా ఎలా తింటున్నారో, ఆంటీ చూసారా ఇవి తినడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తుందో, అలా ఏదో ఒకటి చెప్పి స్టార్టింగ్ తినరండి, ఎవరి పిల్లలైనా తినరు. ఇప్పుడు నేను చెప్పగానే వాళ్ళు వీడియో చూసి కూడా తినరు, కానీ చూడగా చెప్పగా మంచి మాటలు వినగా అబ్బుతాయి కదండి. చెడు ఉంటే చెడు, మంచి ఉంటే మంచి. కీరా పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలకి చెరో ప్లేట్లో వేసి డైలీ ఇలా మోటివేషన్ లాంటివి వింటుంటే వాళ్ళకు కూడా ఒకటి వస్తుంటుంది. ఫస్ట్ మీరు విని దాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలో మీ మైండ్లో ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి చెప్పేసేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పేరెంట్స్ చెప్పింది తింటారండి. ఇక మా పిల్లలు అయితే చూసారా ఎంత బాగా నవ్వుకుంటూ కీరా తింటున్నారు. ఇక వాళ్ళు కీరా తింటుంటే ఈయన టీ పెట్టమ్మా అని చెప్పారు. టీ ఈవినింగ్ కొంచెం ఇంటి దగ్గర ఉంటే ఆయన కంపల్సరీ తాగుతాడు. పిల్లలు ఇద్దరు అయితే తినేసి ట్యూషన్కి వెళ్తున్నారు, బాయ్ మమ్మీ అని చెప్పి. ఈలోపు టీ కూడా అయింది, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఇక నేను ఇంటికి వచ్చి టీ తాగుతానంటే ఇక టీ ఫిల్టర్ చేసి ఆయనకి ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.